అందరికీ మన్నాత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఆత్మీయ పాఠాలలో ఈరోజు 11వది. మార్కు సువార్త 1వ అధ్యాయము 35 వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఆయన పెందలకాడనే లేచి, ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అని ఇక్కడ వ్రాయబడి ఉంది. మనము ఈ యొక్క మాట ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే, యేసయ్య ఎప్పుడు లేచారు? ఒకటి పెందలకాడే లేచారు. మనము ఎప్పుడు లేవాలి? ఇంకా చాలా చీకటిగా ఉండగానే పెందలకాడే లేవాలి. లేచిన మనము ఏం చేయాలి అంటే ప్రార్థన చెయ్యాలి. ఇతరితర పనులను తర్వాత పెట్టుకొని ప్రార్థన అనేది ప్రధాన కార్యంగా మనం చూసుకోవాలి. దాని తర్వాత అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనము ఇప్పుడు అరణ్య ప్రదేశమునకు వెళ్ళలేం కదండీ! మనకి ప్రార్థనా గది అనేది ఒకటి ఏర్పరచుకుంటాం కదా! లేదంటే ప్రార్థన స్థలాన్ని ఒకటి ఏర్పరచుకుంటాం కదండీ! ఆ ప్రార్థన స్థలమునకు వెళ్ళి మనము ప్రార్థన చేయాలి. యేసయ్య ఏ విధముగా మనకు నేర్పించారో ఆ విధముగా మనము ప్రార్థన అనేది ఆ దినమును గురించి మనము ప్రార్థన అనేది చేయాలి. ప్రార్థన చెయ్యని హృదయమంట మిడునాగులు ప్రవేశించి పుట్టతో సమానమని దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా తెలియచేయబడింది.